వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో ఏపీ హిస్టరీకి సంబంధించి శాతవాహనుల యొక్క పూర్వరాజుల గురించి అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి మౌర్య సామ్రాజ్య భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది, అంతకుముందు ఉన్నటువంటి నంద సామ్రాజ్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది క్షుణ్ణంగా మాట్లాడడం. ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం తర్వాత కానీ మౌర్య సామ్రాజ్యం అంతకు మునుపు కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయా, అందులో భాగంగా కోస్తాంధ్రలో వెలిసినటువంటి ఒక రాజ్యాల గురించి మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా విన్నాం. అందులో భాగంగా కోస్తాంధ్రలో ఉన్నటువంటి ఒక రాజ్యం, ఆ ఊరి పేరు ఏం పేరంటే ధాన్య కటకం. సార్ మనందరికీ తెలిసిందే, ధాన్య కటకానికే మొదటి పేరు ధరణికోట. ధరణికోట అన్న, ధాన్య కటకం అన్న, ప్రజెంట్ అమరావతి అన్న, మూడు ఒక్క పేరే. ఒకసారి చూద్దాం. ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ ఊరిని ఏమంటారంటే ధరణికోట అన్నారు. ఎందుకు దాన్ని ధరణికోట అన్నారంటే బుద్ధుడి యొక్క అస్థికలు ఆ ప్రాంతంలో ఆ భూమిలో నిక్షిప్తం చేయడం వల్ల ఆ ప్రాంతానికి ఏం పేరు వచ్చిందంటే ధరణికోట. సార్ ధారణులు అంటే అస్థికలు, బుద్ధుని యొక్క అస్థికలు, బుద్ధుని యొక్క ఎముకలు ఆ ప్రాంతంలో నిక్షిప్తం చేయడం వల్ల ఆ ప్రాంతానికి ఏం పేరు వచ్చిందంటే ధరణికోట అని పేరు వచ్చింది. మధ్యయుగ ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాంతంలో అద్భుతమైన కృష్ణానది పరివాహక ప్రాంతంలో అద్భుతమైన పంట పొలాలకు పెట్టింది పేరు కాబట్టి ఆ మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ ఊరిని ఏమన్నారంటే ధాన్య కటకం అనేటువంటి పేరు ప్రస్తావనలోకి రావడం జరిగింది. మరి ఆధునిక కాలంలో ఈ ధాన్య కటకము లేదా ధరణికోట అనేటువంటి ప్రాంతంలో ఆ అమరేశ్వర ఆలయం నిర్మించడం జరిగింది. అమరేశ్వర ఆలయం ప్రస్తుతం ఉండడంతో దానికి ఏం పేరు వచ్చిందంటే అమరావతి అని ఆధునిక కాలంలో పిలుస్తున్నాము. అనగా ప్రాచీన కాలంలో ధరణికోట, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్లో ధాన్య కటకం, ఇప్పుడు అమరేశ్వర ఆలయంకు గుర్తుగా దీన్ని అమరావతి అని పిలవడం జరుగుతుంది. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. దానితో పాటుగా ఇదే ఊరును ఇంకా ఏం పేరు పిలుస్తారంటే సార్ దీపాల దిన్నె, దీపాల కొండ అని కూడా అంటారు. సార్ ఎందుకు సార్ దీన్ని దీపాల దిన్నె, దీపాల కొండ అంటారంటే బౌద్ధులు ఆ బౌద్ధ మతం సంబంధించినటువంటి బుద్ధుని యొక్క అస్థికలు ఉండడంతో ఈ ప్రాంతంలో దీపాల అలంకరణ చేసేవాళ్ళు. వాళ్ళ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గురువులు కానీ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ప్రజలు కానీ ఆ ప్రాంతంలో బుద్ధుని అస్థికలో నిర్మించినటువంటి ఈ ప్రాంతంలో దీపాలతో అలంకరణ చేసేవాళ్ళు. తద్వారా ఆ ప్రాంతానికి ఏం పేరు వచ్చిందంటే దీపాల దిన్నె, దీపాల కొండ అని పేరు వచ్చింది. మరి ఇటువంటి నేపథ్యంలో ఒకసారి జాగ్రత్తగా విన్నాం. ఈ ధాన్య కటకం అనేటువంటి ప్రాంతంలో ఏదైనా రాజవంశం రాజ్య పరిపాలన చేసిందా? వెరీ ఇంపార్టెంట్ సార్. ఆ రాజవంశం పేరు ఏం పేరంటే క్రీస్తు పూర్వం 1, క్రీస్తు శకం 1వ శతాబ్దం మధ్య కాలంలో. మీకు సంవత్సరాలు అవసరం లే, ఎందుకంటే క్లారిటీగా ఏ శతాబ్దం అడగడు కాబట్టి కాంట్రవర్సీ బిట్లు అడగడు. ఇటువంటి నేపథ్యంలో ఆ సంవత్సరాల కాలంలో సదవంశీయులు ధాన్య కటకాన్ని ప్రారంభించారు. సదవంశీయులు ధాన్య కటకాన్ని పరిపాలిస్తున్నారు. సార్ వెరీ 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 ఇంపార్టెంట్. సదవంశీయులు ఎవరంటే జైన మతానికి సంబంధించిన వాళ్ళు. సార్ సదవంశీయులు ఎవరంటే జైన మతానికి సంబంధించిన వాళ్ళు. ఈ సదవంశీయులే ఎవరికి లింక్ కలిగి ఉంటారంటే కళింగ రాజులు. సార్ కళింగ రాజులు ఎవరంటే మనందరికీ తెలిసింది, అద్భుతమైన కళింగ రాజు పేరు చెప్పాలంటే కళింగ కారవేలుడు. ఈ కళింగ ప్రాంతాన్ని, ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న కళింగ ప్రాంతాన్ని ఆక్రమించి కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కళింగ కారవేలుడు వంశం ఏంటంటే సదవంశమే. అనగా ధాన్య కటకాన్ని పరిపాలిస్తున్నటువంటి సదవంశీయులకు, కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కళింగ కారవేలుడు వంశమైనటువంటి సదవంశీయులకు మధ్య సంబంధం ఏదో ఉంది, కానీ ఆ సంబంధాలు ఇది అని స్పష్టంగా ఎక్కడా లేదు. కానీ ఈ సదవంశీయులు ఈ కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కళింగ కారవేలుడు వంశం కూడా సదవంశమే. మధ్య వీళ్ళిద్దరికి లింకప్ ఉంది అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ సదవంశీయులు ఏ మతస్థులు అంటే జైన మతస్థులు. మరి వీళ్ళిద్దరికి సంబంధం ఉంది అని ఎలా చెప్పగలుగుతున్నామంటే వీళ్ళు జైనులే, అదిగో ఈ కళింగ కారవేలుడు మతం కూడా జైనులే. అనగా ఒకే వంశానికి చెందిన వాళ్ళు కాదు కాబట్టి ఏకకాలంలో పరిపాలించాలని చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం. సార్ మళ్ళీ చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ధాన్య కటకం అనగానే సార్ ప్రజెంట్ అమరావతిని గుర్తుకు రావాలా, ఆ ధాన్య కటకం సదవంశీయులు గుర్తుకు రావాలా. సదవంశీయులు ఏ మతానికి సంబంధించిన వాళ్ళంటే జైన మతానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకు కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కళింగ కారవేలుడికి మధ్య లింకప్ ఉందని గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరూ కూడా జైన మతానికి. మరి సదవంశీయులు ఎవరైనా
చరిత్రలో పేర్లు ఉన్నారంటే మీరేం పట్టి పట్టద్దండి. నేను ఒక 4 పేర్లు చెప్తా, ఆ 4 పేర్లు అవసరం లేదు, కానీ గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కసారి చూద్దాం సార్. చాలా సింపుల్, చాలా సింపుల్. సరే, ఫస్ట్ శ్రీ సదా, శ్రీమ గుర్తుపెట్టుకోండి, శ్రీమ అసీమ. సార్ కోడ్ సార్, సదవంశీయుల్లో కోడ్ శ్రీ సదా. ఈ శ్రీ సదా తర్వాత ఎవరు వచ్చారంటే మహాసదా. సార్ సదవంశీయ రాజులు శ్రీమ అసీమ గుర్తుపెట్టుకోండి. శ్రీ సదా, మహాసదా, అసక సదా, శివ సదా. నేను ఏ విధంగా రాస్తున్నా అవే ఒక 4 సార్లు చదవండి. శివ మక సదా, శివ మక సదా. చూడండి సార్, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. శ్రీ సదా బట్టి పెట్టద్దండి. నేను ఫస్ట్ శ్రీ అక్షరాలు గుర్తురాయండి. శ్రీమ అసీమ రాసుకోండి. మొట్టమొదటి రాజు శ్రీ సదా, రెండవ రాజు మహాసదా, మూడవ రాజు అసక సదా, నాలుగవ రాజు శివ సదా, ఐదవ రాజు శివ మక సదా. సార్ ఈ శ్రీ సదకే బిరుదులు ఏమున్నాయంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మహా మేఘ వాహనాధిపతి ఒకటి, మేఘ వాహనాధిపతి ఒకటి, కళింగ మహిషాధిపతి. సార్ 1కి 2 సార్లు ఎందుకంటారో చెప్తా. సార్ ఇక్కడ చూడండి, శ్రీ సదకి ఏం బిరుదుందంటే మహామేఘవాహనాధిపతి ఒక బిరుదు, కళింగ మహిషాధిపతి. సార్ మేఘవాహనాధిపతి ఎందుకు బిరుదు వచ్చిందంటే ఈ కళింగ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి కళింగ కారవేలునికే సదవంశం అన్నాయి కదా, దీనికే ఇంకో పేరు ఏం పేరు తెలుసా? మహామేఘవాహన వంశం అని కూడా అంటారు. సార్ మళ్ళీ చెప్తున్నా, మహామేఘవాహన వంశం అన్నా, చేది వంశం అన్నా, చూడండి వంశాలు చూడండి, చేది వంశం అన్నా, మహామేఘవాహన వంశం అన్నా, సదవంశం అన్నా, కళింగ ప్రాంతాన్ని జయించే రాజులు. కానీ వీళ్ళని మాత్రం చేది వంశం వల్ల వాళ్ళని చేది వంశం కూడా పేరుతో పిలిచారు, మహా మేఘవాహన వంశం అని కూడా అన్నారు, వాళ్ళనే సదవంశీయులు అన్నారు. కానీ ఇక్కడికి వచ్చేందుకు సదవంశం అంటున్నారు. ఈ సదవంశంలో మొట్టమొదటి రాజు అయినటువంటి శ్రీ సదకు బిరుదు ఏంటంటే మహామేఘవాహనాధిపతి. ఈయన బిరుదు ఎందుకంటే వీళ్ళ వంశం ఏంది? సదవంశం అనే ఒకటి, మహామేఘవాహన వంశం అనే ఒకటి. సార్ అందుకే కళింగ వంశాన్ని పరిపాలించిన, కళింగ ప్రాంతాన్ని జయించిన రాజులకు, ధాన్యకటకాన్ని పరిపాలించిన రాజులకు, సదవంశులకు ఏదో సంబంధం ఉంది అని ఈ బిరుదులను బట్టి తెలుస్తుంది. ఇక రెండవ బిరుదు కళింగ మహిషాధిపతి. సార్ కళింగ అంటే ఒడిస్సా ప్రాంతంలో, మహిష భూమి అంటే ఇక్కడ చూడండి, ఇది ఒడిస్సా అనుకునే కళింగ ప్రాంతం, ఇది గుంటూరు ప్రాంతం. ఈ విధంగా కళింగ ప్రాంతము, గుంటూరు ప్రాంతాలు ఈ మధ్య భాగం చూడు, దాన్ని మహిష మండలం అంటారు. సార్ గుంటూరు యొక్క ఉత్తర ప్రాంతాన్ని అంతా మహిష మండలం అంటే అర్థం ఏంటంటే ఈ అమరావతి అంటే గుంటూరే కదా అమరావతి అంటే, ఈ గుంటూరు పై భాగంలో ఉన్న ఈ ప్రాంతాన్ని అంతా కూడా జయించి పరిపాలించాడు కాబట్టి ఈయనకి ఏం పేరుందంటే కళింగ మహిషాధిపతి అని పేరుతుంది. ఇది చెప్తున్నది ఎవరు? శ్రీ సదా గురించి మాట్లాడుతున్నాం. సార్ ఏం బట్టి పట్టదండి, శ్రీమ అసీమ అని ఒకసారి రాసుకోండి. శ్రీ సదా ఏం లేదు, వాళ్ళ వంశం పేర్ల బిరుదులు, బట్ ఈయనకు తప్ప ఏదో బిరుదు మనకు ఎక్కడ లేదు. కళింగ మహామేఘ వాహనాధిపతి ఒకటి ఉంది, కళింగ మహిషాధిపతి. సార్ కళింగ అంటే కళింగ ప్రాంతము, మహిష అంటే గుంటూరు ప్రాంతము. ఈ కళింగ ప్రాంతము, ఈ మహిష ప్రాంతము, ఈ రెండింటి ప్రాంతాల మధ్య జయించడం పరిపాలించడం జరిగింది కాబట్టి కళింగ మహిషాధిపతి అనే బిరుదు వచ్చింది. మేఘ వాహనాధిపతి ఎందుకు బిరుదు వచ్చిందంటే వాళ్ళ వంశం పేరు కాబట్టి ఆ బిరుదు వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూద్దాం, ఒకసారి చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మహాసద. మీరు ఏం నేర్చుకోదండి, మహాసద అని వస్తానే ఒక శాసనం గుర్తుపెట్టుకోండి. ఆ శాసనం పేరు ఏంటంటే వేల్పూరు శాసనం. ఇది బిట్టు. సార్ ఏమి శాసనాలు చాలా ఇంపార్టెంట్. వేమ గుర్తుపెట్టుకోండి, మహాసద పెన్ను పేపర్ తీసుకొని ఒక 4-5 సార్లు చదివితే వస్తుంది. వేల్పూరు శాసనం ఎవరి గురించి తెలియజేస్తుంది? మహాసద గురించి. ఇంతకు మించి నేను నేర్చుకోదండి, ఎక్కడే మీ టెక్స్ట్ బుక్లు లేదు. వేల్పూరు శాసనంలో మహాసద గురించి ఉంది. ఈ వేల్పూరు శాసనాన్ని ఎవరు వేయించారు? మహాసద వేయించారు. ఎక్కడా కూడా నేను ఇట్లాంటి అని ఎక్కడా ఆయన గురించి ఆయన ఊరుకోలే. జస్ట్ వేల్పూర్ అనే ఊర్లో ఒక శాసనం బయటపడింది. ఆ శాసనంలో ఎవరు ప్రస్తావన ఉంది? మహాసద ప్రస్తావన ఉంది. వేమ గుర్తుపెట్టుకోండి, వేమ. ఇంకా మరి ఏం నేర్చుకోద్దండి, అంతకు మించి ఎక్కడా లేదు టెక్స్ట్ బుక్.
లో శ్రీసద గురించి 2 బిరుదులు నేర్చుకోండి. ఈ శాసనాలు గుర్తుపెట్టి ఇక చూడండి, ఈ తర్వాత వచ్చిన వీళ్ళు ముగ్గురిని ఒకటి సార్ అమరావతి ప్రాంతంలో మరియు వడ్డమానుకొండ, ఇప్పుడు గత వీడియోలో మాట్లాడుకున్నాం. జైనుల యొక్క అతి పవిత్రమైన ప్రాంతం వడ్డమానుకొండ. ఈ 2 ప్రాంతాలలో రాగి శాసనాలు, ఈ 2 ప్రాంతాల్లో రాగి నాణ్యాలు, ఈ 2 ప్రాంతాల్లో వెండి నాణాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. వీళ్ళ ముగ్గురివి. అంతకు మించి ఏం నేర్చుకోవద్దండి, వరుస క్రమంలో గుర్తుపెట్టుకోండి. కానీ ఇదిగో ఈ చిట్ట చివరి మాత్రం మర్చిపోద్దండి. శివమక సద. ఎందుకు చెప్తున్నానంటే ఈ సదవంశాన్ని, ధాన్యకటక ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి సదవంశీయుల్లో మహామేఘవాహన వంశంలో చివరి రాజైనటువంటి శివమక సదను చంపేసి, శివమక సదను ఓడించి, సార్ చాలా చాలా ఇంపార్టెంట్, శాతవాహన సామ్రాజ్యంలో 24వ రాజైనటువంటి వశిష్ఠపుత్ర పులోమావి, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. వశిష్ఠపుత్ర పులోమావి 24వ రాజు. 23వ రాజు ఎవరంటే చరిత్ర ప్రసిద్ధికి ఎక్కినటువంటి శాతవాహన సామ్రాజ్యంలో గొప్ప రాజు అయినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి. ఆ గౌతమీపుత్ర శాతకర్ణికి 2 కుమారులు ఉంటారు. అందులో పెద్దవాడు వశిష్ఠపుత్ర పులోమావి. ఈయనకి ఏం బిరుదంటే 2వ పులోమావి అని కూడా అంటారు. ఈయన్నే వశిష్ఠపుత్ర శాతకర్ణి అని కూడా అంటారు. సరే ఏం లే, వశిష్ఠపుత్ర శాతకర్ణి అన్నా, వశిష్ఠపుత్ర పులోమావి అన్నా, 2వ పులోమావి అన్నా 24వ రాజే గుర్తుకొస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వశిష్ఠపుత్ర పులోమావి లేదా వశిష్ఠపుత్ర శాతకర్ణి లేదా 2వ పులోమావి సార్ శాతవాహన సామ్రాజ్యం కూడా క్షుణ్ణంగా నేర్చుకుని మీరేం బట్టి పట్టదండి, నీట్ గా చెప్తా. వీడు ఏం చేశాడంటే ఈ వశిష్ఠపుత్ర పులోమావి ఈ సదవంశీయులు చివరి రాజైన శివమక సదను చంపేసి ధాన్యకటక ప్రాంతాన్ని ఆక్రమించాడు. సార్ ధాన్యకటకం లేదా అమరావతి లేదా ధరణికోట ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఇది పిట్టు. ఇంకొకటి మరి ఈ వశిష్ఠపుత్ర పులోమావి అంతకు మునుపు ఈ ధాన్యకటకాన్ని ఆక్రమించక మునుపు వీళ్ళ రాజధాని ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. గతంలో మాట్లాడిన శాతవాహనుల యొక్క తొలి రాజధాని మహారాష్ట్రలో ఉన్నటువంటి పైఠాన్ లేదా ప్రతిష్టానపురం. సార్ గుర్తుకుందా? పైఠాను లేదా ప్రతిష్టానపురం. సార్ మన విష్ణు పురాణం ప్రకారం మాట్లాడిన కోసల ప్రాంతం నుంచి మూలగడని వచ్చి ఔరంగాబాద్ ప్రాంతంలో ఉన్న పైఠాన్ రాజధానిగా చేసుకున్నాడు కదా, ఆ పైఠానే శాతవాహనుల మొదటి రాజధాని. ఎప్పుడైతే 24వ రాజు, సార్ శాతవాహనులు మొత్తం 30 రాజులు ఉంటే 24వ రాజు వరకు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అమరావతిని ఎవరు జయించరా అనగా 23వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి కంటే ముందు గౌతమీపుత్ర శాతకర్ణి వరకు పైఠాన్ లేదా ప్రతిష్టానపురం రాజధానిగా చేసుకున్నాడు. కానీ 24వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు వశిష్ఠపుత్ర పులోమావి లేదా వశిష్ఠపుత్ర శాతకర్ణి లేదా 2వ పులోమావి ఈ ధాన్యకటకాన్ని ఆక్రమించిన తర్వాత, ధాన్యకటకాన్ని జయించిన తర్వాత పైఠాన్ నుంచి రాజధానిని ధాన్యకటకానికి మార్చాడు. అనగా ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిసారిగా రాజధానిగా ఎంపిక చేసుకున్నటువంటి రాజు ఎవరంటే వశిష్ఠపుత్ర పులోమావి. ఈ 2 మర్చిపోద్దండి. సార్ సదవంశంలో లేదా మహామేఘవాహన వంశంలో చిట్ట చివరి రాజు ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్, శివమక సద. ఈ శివమక సదను చంపేసి వశిష్ఠపుత్ర పులోమావి ఏం చేశాడంటే ధాన్యకటకాన్ని ఆక్రమించాడు. వీళ్ళ రాజధాని అయినటువంటి పైఠాన్ నుంచి తీసుకొచ్చి ధాన్యకటకానికి మార్చడం జరిగింది. ఇది ఈ ధాన్యకటకాన్ని పరిపాలించినటువంటి సదవంశీయులు లేదా మహామేఘవాహన వంశాలు. సార్ బట్టి ఎందుకు కొడతారు? శ్రీమ అసీమ గుర్తుపెట్టుకోండి. ఒకసారి చదవండి. శ్రీ సదా వాని గురించి బిరుదులే ఏం, వాళ్ళ వంశం బిరుదులు అన్ని ఏం బిరుదులు? మహామేఘవాహనాధిపతి, కళింగ మహిషాధిపతి. సార్ కళింగ మహిష ప్రాంతాన్ని జయించడం అంటే ఆ ప్రాంతాన్ని పరిపాలించడం ఇది చెప్పండి. తర్వాత మహాసద వేల్పూరి శాసనం, తర్వాత అసక సద, శివసద. చూడండి అసి శివమక సద. ఈ శివ పేరు పెట్టి మక సద మళ్ళీ రాసుకోండి. వీడియో లాస్ట్ రాజు వశిష్ఠపుత్ర పులోమావి వీరిని జయించి అమరావతి ప్రాంతము లేదా ధాన్యకటక ప్రాంతము లేదా ధరణికోట ప్రాంతాన్ని ఆక్రమించి రాజధాని పైఠాన్ నుంచి మార్చడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఇది ధాన్యకటక ప్రాంతానికి సంబంధించి. ఇక నెక్స్ట్ వడ్డమానుకొండ. వడ్డమానుకొండ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది అంటే సంప్రతి గుర్తుకు రావాలా. వడ్డమానుకొండ అనగా సంప్రతి ఎవరంటే అశోకుని యొక్క మానవుడు. ఈయన ఏమంటారంటే జైన అశోక అంటారు. ఎందుకంటారంటే బౌద్ధులకు ఏ విధంగా అయితే అశోకుడు సేవ చేశాడో జైన మతాలకు ఈ విధంగా ఈయన సేవ చేశాడో అందుకే ఈయనకి ఏం పిలుస్తుందంటే జైన అశోక. ఈ సంపత్తి ఏం చేసామంటే వడ్డమానుకొండ. సార్ వడ్డమానుకొండ అంటే బ్రెయిన్ లో ఫిట్ చేయండి. ప్రముఖ జైన క్షేత్రము అమరావతి దగ్గరలో ఉంటుంది. వడ్డమానుకొండ
దీన్నే సంప్రతి కొండ అని కూడా అంటారు సార్. దీన్ని చాలా మంది వర్ధమాన మహావీరుడు ఈ ప్రాంతానికి వచ్చి డెవలప్మెంట్ చేశాడు అంటారు. ఆయన తర్వాత ఇది బాగా బ్రెయిన్ లో ఫిట్ చేయండి. సంప్రతి మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి అశోకుని మనవడైనటువంటి సంప్రతి అనేటువంటి రాజు అద్భుతంగా వడ్డమానుకొండలో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించడం జరిగింది. జైన మతానికి అద్భుతంగా ప్రగతి సాధించి జైన మతాన్ని వర్ధిల్ల చేయడం జరిగింది. అందుకే ఆయన జైన అశోక్ అంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే వడ్డమానుకొండ అంటేనే జైనులు ఎన్నోసార్లు ఎగ్జామ్లో ఏపీ హిస్టరీలో అడగడం జరిగింది. సార్ వడ్డమానుకొండను పరిపాలించినటువంటి రాజు జస్ట్ ఎక్కడా లేదు, పుస్తకంలో ఒక దగ్గర మాత్రమే ఉంది. వాటిని గుర్తుపెట్టుకోండి. సోమక అనేటువంటి రాజు పరిపాలించాడు. అంతకు మించి ఎక్కడా మీ చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా లేదు. కాబట్టి మీరు బ్రెయిన్లో ఫిట్ చేయండి. వడ్డమానుకొండ అంటే సోమక అని గుర్తుపెట్టుకోండి. ఇది ధాన్యకటకాన్ని వడ్డమానుకొండను పరిపాలించిన రాజు. సార్ మళ్ళీ చెప్తున్నా, వడ్డమానుకొండ అంటే ప్రతి ఒక్కరికి జైన అశోక గుర్తుకు రావాలా, సంప్రతి జైన మతం గుర్తుకు రావాలా, సార్ సోమక గుర్తుకు రావాలా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలా, భట్టిప్రోలు. సార్ భట్టిప్రోలు మనందరికీ తెలిసిందే. ప్రాచీన చరిత్ర రాజుల కంటే ముందు ఏం చెప్పారంటే జైన మత గ్రంథమైనటువంటి నయసేనుడు రచించినటువంటి జైన ధర్మామృతం అనే గ్రంథంలో యశోధరుడైనటువంటి అస్సాం నుంచి యశోధరుడైన రాజు వచ్చాడు. వాని కొడుకు ధనదుడు అనే మాట మాట్లాడి గుర్తుపెట్టుకోండి. ధనదుడు సంగత్రికి వాళ్ళ కళ్ళు బీకిచ్చిన తర్వాత ఆమె శాపం ఇవ్వడం జరిగింది. 7 తరాల వాళ్ళు పుట్టివాళ్ళుగా జన్మించారు. వాళ్ళ శాపంతో పుట్టిన వాళ్ళే అందులు, వాళ్ళే ఆంధ్ర వాళ్ళనే తర్వాత మాట్లాడినాం. భట్టిప్రోలు అనగానే మనం బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. ఫస్ట్ ఈ భట్టిప్రోలుకి ఏమేమి పేర్లు ఉన్నాయో చూద్దాం సార్. సార్ భట్టిప్రోలుకు ఒక దాని పేరు ఏం పేరంటే ప్రతిపాల నగరం. ఎగ్జామ్ హాల్లో ఈ బిట్లు కూడా గుర్తుపెట్టుకోవాలా. భట్టిప్రోలుకే ఇంకో పేరు ఏం పేరంటే ప్రతిపాల నగరం. సార్ గుర్తుపెట్టుకోండి, ప్రతిపాల నగరం. ఇంకోటి పితుండ నగరం. పితుండ నగరం బాగా బ్రెయిన్లో ఫిట్ చేయాలి సార్. ఎందుకంటే పెన్ను పేపర్ తీసుకుంటే తప్ప ఇవన్నీ రావు. భట్టిప్రోలు దీనికే ఇంకో పేరు ప్రతిపాల నగరం, దీనికే ఇంకో పేరు పితుండ నగరం. సార్ ఈ భట్టిప్రోలు ప్రాంతాన్ని చాలా ఇంపార్టెంట్. భట్టిప్రోలు ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు పేరు ఏం పేరంటే సవేరకుడు. సవేరకుడు ఈ భట్టిప్రోలు ప్రాంతాన్ని సవేరకుడు అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. ఈ రాజు చనిపోయిన తర్వాత ఈయన కుమారుడు కుబేరకుడు 2008 గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న. భట్టిప్రోలు ప్రాంతాన్ని ఈ క్రింది ఏ రాజు పరిపాలిస్తున్నాడు? కుబేరకుడు. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్తా సార్. ఈ భట్టిప్రోలు ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడు. వాడి పేరు సవేరకుడు. వాడు చనిపోయిన తర్వాత వాడి కుమారుడు వచ్చాడు. వాడి పేరు కుబేరకుడు. కుబేరుడు కొన్ని పుస్తకాలు కుబేరకుడు గుర్తుపెట్టుకోండి. ఈ కుబేరకుడి యొక్క భట్టిప్రోలు ఒక శాసనం రచించాడు సార్. ఆ శాసనం పేరు ఏం పేరంటే భట్టిప్రోలు శాసనం. సార్ ఊర్లో ఊర్లో దొరికితే ఇప్పుడు అశోకుడి శిలా శాసనాలు ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ఎక్కడ బయటపెట్టాయి? రాజుల మందగిరి, ఎర్రగుడిపాడు. ఊరి పేర్లు కాబట్టి చరిత్ర వాళ్ళు ఏం చెప్పాలా, ఆ ఊర్లో బయటపడ్డాయి కాబట్టి ఆ ఊరి పేర్లు పెట్టారు మన చరిత్రకారులు. ఇక్కడ భట్టిప్రోలు అనే ప్రాంతంలో కుబేరకుడు ఒక శాసనం వేయించాడు. ఆ శాసనం పేరు ఏంటంటే భట్టిప్రోలు ఊర్లో లభించాయి కాబట్టి దానికి భట్టిప్రోలు శాసనం ఉంది. ఈ భట్టిప్రోలు శాసనము ఏ భాషలో ఉందంటే ప్రాకృత భాషలో ఉంది. ఏ లిపిలో ఉందంటే బ్రాహ్మీ లిపి. సార్ ఇండియన్ హిస్టరీలో మీకు చక్కగా ప్రాకృత భాష, పాలి భాష ప్రకారం సంస్కృత భాష గురించి మాట్లాడతాం. ప్రాకృత భాషలో ఉన్నాయి. ఏ లిపిలో ఉన్నాయి? బ్రాహ్మీ లిపి. సార్ బ్రాహ్మీ లిపి అంటే తెలుసు. వృషభనాథుని యొక్క 3 పిల్లలు ఉంటే అందులో ఒక మహిళ పేరు బ్రాహ్మీ. ఆమె కనుక్కున్న లిపి బ్రాహ్మీ లిపి. ఇప్పుడు మన లిపి కనుక్కున్న భాష ఉంది కదా, ఆ భాష లిపి. ఆ విధంగా ప్రాకృత భాషకు ఖచ్చితంగా లిపి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లిపిలో ఒక రకమైన లిపి ఏంటంటే బ్రాహ్మీ లిపి. ఈ భట్టిప్రోలు శాసనంలో కుబేరకుడు ఏం చెప్పాడంటే సార్ బాగా గుర్తుపెట్టుకోవాలా. ఈ భట్టిప్రోలు శాసనంలో కుబేరకుడు ఒక మాట మాట్లాడు. ఆ మాట ఏంటంటే ఇది బిట్టు నిగమ సభల ప్రస్తావన. సార్ నాకు తెలిసి 2008 గ్రూప్ 2లో నుంచి 2 గ్రూప్ 2లో అడిగాడు. నిగమ సభల ప్రస్తావన ఈ క్రింది ఏ శాస్త్రంలో ఉంది? నిగమ సభలు ఎందుకు అంత ఇంపార్టెంట్ చెప్తా సార్. మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భట్టిప్రోలు శాసనాన్ని ఎవరు వేయించారు? కుబేరకుడు. భట్టిప్రోలు శాసనం ఏ ఊరిలో లభించింది అని ఎవరు అడగడు. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ వరకు తెలుసు భట్టిప్రోలు ఊరిలో లభించిందని. భట్టిప్రోలుతో ఇంకో పేరు ఏం పేరు? ప్రతిపాల నగరం. దీనికే ఇంకో పేరు పితుండ నగరం. సార్ ఇక జాగ్రత్త విన్నాం. ఈ భట్టిప్రోలు అనేటువంటి ప్రాంతంలో లభించినటువంటి శాసనంలో భట్టిప్రోలు శాసనంలో అది ప్రాకృత భాషలో ఉంది. గుర్తుపెట్టుకోండి, శాసనాలన్నీ ప్రాకృత భాషలో మ్యాక్సిమం ఉంటాయి. అది సంస్కృత భాష ఎప్పుడు వస్తుందో చెప్తా. సార్ బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి.
సార్ ఈ పట్టిప్రోలు శాసనంలో నిగమ సభల ప్రస్తావన ఉంది. సార్ నిగమ సభలు అంటే ఏంటంటే సార్ పట్టిప్రోలు అనేది ఒక నగరం సార్, ఒక ఊరి పేరు సార్, ఒక పట్టణం పేరు. ఈ పట్టణంలో నిగమ సభలు వెరీ 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 ఇంపార్టెంట్. నిగమ సభలు అంటే అర్థం ఏంటంటే పట్టణములో ఉన్నటువంటి వ్యాపారులతో కూడినటువంటి సభను నిగమ సభ. వెరీ ఇంపార్టెంట్. వ్యాపారులతో కూడిన సభ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. పట్టణాల్లోనే వ్యాపారులు ఉంటారు. అప్పటి ఆ కాలంలో కుబేరుని కాలంలో పట్టిప్రోలు అనేది ఒక ప్రముఖమైన నగరం. ఈ నగరంలో ఉన్నటువంటి వ్యాపారులతో కూడిన సభ పేరు ఏం పేరు? నిగమ సభ. అనగా ఈ వ్యాపారులతో కూడిన ఈ నిగమ సభ ఏం చేసేదంటే ఈ కుబేరకునికి సలహాలు ఇచ్చేవి. సార్ జాగ్రత్తగానండి, ఈ సలహాలు ఇచ్చేది. ఈ నిగమ సభ అంటే వ్యాపారులతో కూడిన సభ, వ్యాపారస్తులతో కూడినటువంటి సభ ఏం చేసేదంటే కొన్ని రోజులకు ఒకసారి గోష్ఠీలు జరిపేది. సార్ గోష్ఠి అంటే సమావేశాలు, గోష్ఠి అంటే ఏమి లేదు చర్చలు. సార్ మళ్ళీ చెప్తున్నా, ఇదంతా కూడా పట్టిప్రోలు శాసనంలో ఉంది. పట్టిప్రోలు శాసనంలో ఏముందంటే కుబేరకుడైనటువంటి నేను ఏ విధంగా పరిపాలన సేవిస్తున్నానంటే నిగమ సభ ద్వారా పరిపాలిస్తున్నా. సార్ నిగమ సభలో ఎవరు సభ్యులు అంటే పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు. ఈ నిగమ సభలో సభ్యులైనటువంటి వీళ్ళందరూ ప్లస్ నేను అనగా కుబేరకుణ్ణి మేమందరం కూడా గోష్ఠీలు జరుపుతాం. సార్ గోష్ఠీలు అంటే ఏమైనా సమావేశాలు జరుపుతాం. ఈ సమావేశాలు కొన్ని నిర్ణయాలు తీసుకొని చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకొని తద్వారా పరిపాలన సాగిస్తాం. ఇప్పుడు కదా చంద్రబాబు నాయుడు గారికి మంత్రిమండలి ఏ విధంగా అయితే సలహాలు ఇస్తుందో, ఇప్పుడు కదా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మంత్రిమండలి ఏ విధంగా సలహాలు ఇస్తుందో, అదే విధంగా కుబేరకునికి ఈ నిగమ సభలో ఉన్నటువంటి వ్యాపారస్తుల సభ్యులు ఏం చేస్తారంటే గోష్ఠీలు నిర్వహించి కుబేరకునికి సలహాలు ఇస్తారు. ఈ విధంగా మంత్రిమండలి, ఈ విధంగా రాజు అనేటువంటి వాడు చూడండి సార్, రాజు అనేవాడు నియంతృత్వం కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసము ఇదో ప్రజలతో కూడినటువంటి వ్యాపారులతో ప్రజలే కదా ప్రజలతో కూడినటువంటి ఒక సభ ఉంది అని ఎప్పుడో క్రీస్తు పూర్వంలోనే, ఎందుకంటే ఇది క్రీస్తు పట్టిప్రోలు శాసనం దాదాపుగా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి సంబంధించింది సార్, 2వ శతాబ్దానికి సంబంధించింది. అప్పుడే నిగమ సభల ప్రస్తావన ఉందంటే అప్పుడే ప్రజాస్వామ్యం యొక్క ఛాయలు కనబడుతున్నాయని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకే ప్రజాస్వామ్య ఆనవాళ్ళు అంటే ప్రజలు సలహా ఇస్తే రాజు పరిపాలించేటువంటి ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి కాబట్టి దీనికి అంత ఇంపార్టెంట్. అందుకే ఎప్పుడు బిట్టు అడుగుతూనే ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాను సార్, జాగ్రత్త ఏనండి. పట్టిప్రోలుకి ఇంకో పేరు ఏం పేరంటే ప్రతిపాల నగరం, పట్టిప్రోలుకి ఇంకో పేరు ఏం పేరు పితుండ నగరం. పట్టిప్రోలులో శాసనం బయటపడింది. ఆ పట్టిప్రోలు శాసనంలో సవేరకుని మా నాన్న నేను తర్వాత కుబేరకుని నేనేం చేశానంటే వ్యాపారస్తులతో కూడిన ఒక నిర్వాహక సభను ఏర్పాటు చేశాను. వీళ్ళు సభ్యులుగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే నాకు గోష్ఠీలు జరుపుతాం, మేమందరం కలిసి సమావేశాలు జరుపుతాం, వీళ్ళు ఇచ్చిన సలహాలను ఆధారంగా తీసుకుని నేను పరిపాలన సాగిస్తున్నా అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది కుబేరకుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. 1-2 సార్లు జాగ్రత్తగా సార్ గోష్ఠీలు అంటే ఏంటి, నిగమ సభలు అంటే ఏమిటి క్షుణ్ణంగా నేను చెప్పింది 1-2 సార్లు జాగ్రత్తగా వినండి. ఇంకోటి తెలుసా, ఈ పట్టిప్రోలు యొక్క ప్రత్యేకత తెలుసా? వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలోనే సార్, దక్షిణ భారతదేశంలోనే వెరీ వెరీ ఇంపార్టెంట్. దక్షిణ భారతదేశంలోనే దేశంలో కదా సార్, దక్షిణ భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి బౌద్ధ మత స్తూపం ఎక్కడుందంటే పట్టిప్రోలులో ఉంది. సార్ భారతదేశంలోనే అతి పురాతనమైన బౌద్ధ స్తూపం ఎక్కడుందంటే పట్టిప్రోలులో ఉంది. సార్ అదే విధంగానే ఈ పట్టిప్రోలును ముఖ్యంగా కళింగ కారవేలుడు ఉన్నాడు కదా, ఈ కళింగ కారవేలుడు ఏం చేశాడంటే ఒక రాజు పట్టిప్రోలు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ రాజు గురించి తెలియదు సార్. ఈ కళింగ కారవేలుడు ఏం చేశారంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పట్టిప్రోలు ప్రాంతంలోకి వచ్చి ఈ పట్టిప్రోలు నగరాన్ని గాడిదలతో దున్నించడం జరిగిందంట. గాడిదలతో ఏంటి దున్నించడం అంటే ఒకసారి అండి గాడిదల మీద ఊరేగింపు చేయడం అంటే అర్థం ఏంటంటే అవమానకరంగా ఊరేగించడం. అదే విధంగానే అప్పటికే ఈ కళింగ కారవేలుడు ఏం చేశాడంటే పట్టిప్రోలు, ఎందుకంటే ఈ రాజు కళింగ కారవేలుడు మీద కింద పోయినాడంట. ఇదంతా చెప్తా సార్, ఏ గ్రంథంలో చెప్తారు, ఆయన ఏ శాసనంలో చెప్పాడు. ఈ కళింగ కారవేలుడు ఏం చేశాడంటే ఆ రాజు మీద కోపంతో తిప్పి కొట్టి వాడు పారిపోయి పట్టిప్రోలుకి వస్తే అప్పటికి వదలలేదంట. వచ్చి ఆ పట్టిప్రోలులో వాడిని మళ్ళీ తన్ని ఆ పట్టిప్రోలులో ఉన్నటువంటి ప్రజలు పంటలు వేసుకుంటారు కదా, ఆ పంటలను గాడిదలతో దున్నించడం జరిగింది. అంటే అవమానకరంగా పట్టిప్రోలు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భూమిని దున్నించడం జరిగింది. ఎవరు దున్నించారు? కళింగ కారవేలుడు. ఇదంతా ఏ శాసనంలో చెప్తున్నాడు? ఈ కళింగ కారవేలుడు వేయించినటువంటి హాతిగుంఫా శాసనం. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నిసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అడిగాడు హతిగుంఫా శాసనం. సార్ మన బ్రెయిన్ లో ఫీడ్ చేయాల చుల్ల కళింగ జాతకం అనే శాసనం హతిగుంఫా శాసనం కారవేలుంది.
మహామేఘవాహన వంశానికి సంబంధించిన ఇప్పుడే చెప్పిన సదవంశానికి సంబంధించినటువంటి చేది వంశానికి సంబంధించిన కళింగ కారవేలుడు ఏం చేశాడంటే బట్టిప్రోలు రాజు, ఈ బట్టిప్రోలు రాజు కళింగం మీదకి యుద్ధానికి వస్తే వాడు వాళ్ళని తిప్పికొట్టి ఆ బట్టిప్రోల ప్రాంతానికి వెళ్ళి అక్కడ గాడిదలతో దున్నించడం జరిగింది. ఆ గాడిదలతో దున్నించినటువంటి ఈ నగరానికి పితుండ నగరం అని పేరు పెట్టడం జరిగింది. సార్ పితుండ నగరం అంటే గాడిదలతో దున్నించబడిన నగరం అని అర్థం. ఇప్పుడు అర్థమవుతుందా? ప్రతిపాల నగరం అన్నా ఒకటే, బట్టిప్రోలు అన్నా ఒకటే, పితుండ నగరం అన్నా ఒకటే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా అధ్యయనం చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కళింగ కారవేలు మర్చిపోతండి, పితుండ నగరానికి వచ్చి గాడిదలతో దున్నించేది మర్చిపోతండి. ఇదంతా ఎవరు చెప్తారు? హతిగుంప శాసనం చెప్తారు. హతిగుంప శాసనం ఎవరు వేయించారు? కళింగ కారవేలుడు. హతిగుంప శాసనం ఎక్కడ బయటపడింది? కళింగ ప్రాంతంలో, నేటి ఒడిస్సా. హాత్ అంటే ఏనుగు సార్, ఏనుగు ఆకారంలో ఆ శిలలు కనబడతాయి, దానికి హతిగుంప అంటాం. అది మళ్ళీ మాట్లాడదాం. ఏనుగు ఆకారంలో ఉన్నాయి కాబట్టి దానికి హతిగుంప అని పేరు పెట్టారు. హతిగుంప శాసనం ఎవరు వేయించారంటే కళింగ కారవేలుడు. ఈ బట్టిప్రోలు ప్రాంతంలో ఇప్పుడు చెప్పిన దక్షిణ భారతదేశంలోనే అతి ప్రాచీనమైనటువంటి బౌద్ధ స్తూపము ఈ బౌద్ధ స్తూపం అని చెప్తున్నాం. ఈ ప్రాంతంలో ఎవరు ఈ తవ్వకాలు చేపట్టడం జరిగిందంటే బాష్వెల్ బట్టివోలు ప్రాంతంలో ఎవరు తవ్వకాలు చేపట్టడం జరిగిందంటే బాష్వెల్ అనేటువంటి వ్యక్తి తవ్వకాలు చేపట్టడం జరిగింది. ఆయనతో పాటుగా అలెగ్జాండర్ రే, రాయప్రోలు సుబ్బారావు, తెలుగు వ్యక్తి రాయప్రోలు సుబ్బారావు, వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే బట్టిప్రోలు ప్రాంతంలో తవ్వకాలు చేపట్టడం జరిగింది. సార్ అన్నీ గుర్తుపెట్టుకోండి, ఒకసారి చదవండి. బట్టిప్రోలు, బాష్వెల్, ఇంకా ఒక పేరు ఉంది రాబర్ట్ సీవెల్. సార్ అన్ని చూడండి, రా 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 అలా గుర్తుపెట్టుకోండి. బట్టిప్రోలు ప్రాంతం. సార్ బట్టిప్రోలు అంటే దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఎక్కడ బయటపడిందంటే మన బట్టిప్రోలు అంటే ప్రతి పదం ఇప్పుడు నేను చెప్పింది అధ్యయనం చేయండి, సులభంగా అర్థమైపోతుంది. ఇది బట్టిప్రోలు గురించి. సరే, మరి బట్టిప్రోలు తర్వాత రాయలసీమ ప్రాంతంలో ఏమైనా వంశాలు బయటపడ్డాయా? ఏమి నేర్చుకోద్దండి. రాయలసీమలో కర్నూలు జిల్లా ఒకటి ఉంది. నేను చెప్పేది మాత్రం గుర్తుపెట్టుకోండి. కర్నూలు జిల్లాలో పగిడ్యాల మండలం. సార్ మండలం పేరు ఏం పేరు అంటే ప్రజెంట్ పగిడ్యాల మండలంలో వీరాపురం. ఎన్నిసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అడిగారు సార్. గతంలో మనము ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, నవీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వీరాపురం అనేటువంటి ప్రాంతంలో గింజలు బయటపడ్డాయి, ధాన్యాలు బయటపడ్డాయి సార్, బుడిది కుప్పలు బయటపడ్డాయి. మీరు అక్కడ చెక్ చేసుకునే వీడియోలో. సార్ ఈ వీరాపురం అనే ఊరు ప్రత్యేకత ఏం సార్? వెరీ వెరీ ఇంపార్టెంట్. వీరాపురం అనేటువంటి ఊరు ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే మొదటిసారిగా 14 శివాలయాలు బయటపడిన ప్రాంతము. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. 14 శివాలయాలు సార్ దేశంలోనే, సార్ మన రాష్ట్రం కాదు, భారతదేశంలోనే మొదటిసారిగా క్రీస్తు శకం 1 క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం మధ్యకాలంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా 14 శివాలయాలు బయటపడిన ప్రాంతము. దేశంలోనే మాట్లాడుతున్నా, అందుకే దీని ప్రత్యేకత. వీరాపురం అంటే మొదటిసారిగా శివుని యొక్క ఆలవాళ్ళు, అంటే శైవ మతం ఉద్యమించింది. ఆ కాలంలో శివుని ఆరాధించే వాళ్ళు. ఈ విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా 14 శివాలయాలు బయటపడ్డాయి. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే దేవాలయాలు దేశానికి నేర్పించిన రాష్ట్రం మంది. చూడండి సార్, దేవాలయాలు కట్టించిన రాష్ట్రం మంది. ఎందుకంటే దేశంలో ఎక్కడా బయటపడలా. మొట్టమొదటిసారిగా వీరాపురం అనే ఊర్లో దేవాలయాలు ఉనికి బయటపడింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఇంకోటి తెలుసా, ఇక్ష్వాకుల కాలంలో కూడా దేవాలయాలు బయటపడ్డాడు సార్. ఇక్ష్వాకులు ఏ ప్రాంతాన్ని ప్రారంభించారో, ఏ ప్రాంతాన్ని పరిపాలించారో? ఆంధ్ర ప్రాంతాన్ని కదా. అంటే దేశంలో ఎక్కడ దేవాలయాలు లేవు, కేవలం ఆంధ్ర ప్రాంతంలోనే దేవాలయాలు వచ్చాయి. దీన్ని బట్టి దేశానికి అంతటికి దేవాలయాల యొక్క ఆవశ్యకతను చెప్పిన రాష్ట్రం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలు. ఎంత గర్వకారణమో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ విధంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న కర్నూలు జిల్లాలో పగిడ్యాల మండలంలో ఉన్న వీరాపురం అనే ఊర్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా 14 శివాలయాలు బయటపడ్డాయి. మరి రాయలసీమ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు? సార్ ఏమి లేదు, 2 పేర్లు గుర్తుపెట్టుకోండి, బాగా ఈజీ. మహారథి, బాలకృష్ణ సినిమా గుర్తుపెట్టుకుంటే అయిపోయి. మహారథి, హస్తి. ఇంకొక రాజు పేరు మహారథి. ఇక్కడ హస్తి ఉంది కదా, శివస్కంద హస్తి. ఏముంది సార్? బట్టి పట్టద్దండి. వీళ్ళిద్దరు తప్ప ఈ రాయలసీమ ప్రాంతాన్ని, వీరాపురాన్ని కేంద్రంగా చేసుకుని రాయలసీమ ప్రాంతంలో మహారథి హస్తి, మహారథి శివస్కంద హస్తి అనేటువంటి రాజులు పరిపాలించారని
కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇదే వీరాపురంలో 14 శివాలయాలు బయటపడ్డాయి. అదే విధంగానే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి గుడిమెల్లాం, ఎన్నిసార్లు అడిగాడో, గుడిమల్లాం అనేటువంటి ప్రాంతంలో ప్రాచీన శివాలయం బయటపడింది సార్. ఇది కూడా ప్రాచీన శివాలయమే. ఎక్కడ బయటపడింది? ఇది చిత్తూరు జిల్లాలో ఉంది. ఇవన్నీ కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అడిగింది. 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గుడిమల్లాం ఎక్కడుందంటే చిత్తూరు జిల్లాలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. గుడిమల్లాం చిత్తూరు జిల్లా మర్చిపోద్దండి. 14 శివాలయాలు ఎక్కడ బయటపడ్డాయంటే వీరాపురంలో మర్చిపోద్దండి సార్. మహారథి హస్తి, మహారథి శివస్కంద హస్తి. ఈ విధంగా కోస్తాంధ్ర ప్రాంతాన్ని సరవంశీయులు అనగా ధాన్యకటకం ప్రాంతాన్ని వీళ్ళు, దాంతో పాటుగా కోస్తాంధ్ర ప్రాంతాన్ని సరవంశీయుల తర్వాత రాయలసీమ ప్రాంతాన్ని మహారథి హస్తి, మహారథి శివస్కంద హస్తి పరిపాలించడం జరిగింది. బట్టి ప్రోజుల ప్రాంతాన్ని కుబేరకుడు, దాంతో నగరాల ప్రస్తావన ఉండడం జరిగిందని చక్కగా మాట్లాడుకున్నాం. గోష్ఠీల సమావేశం అంటే నిగమ సభలు అంటే ఏంటి, వీటన్నింటి గురించి ఒకసారి బాగా నీట్గా చదవండి, సులభంగా అర్థమవుతుంది. ఇది శాతవాహనుల యొక్క పూర్వం ఉన్నటువంటి రాజులు. తర్వాత మనము శాతవాహన సామ్రాజ్యం అనేది స్టార్ట్ చేద్దాం సార్. ప్రతిదీ ఇంపార్టెంట్, బాగా చదివి పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, సులభంగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.